ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందలాడి చిత్రాల్లో నటించిన ఆయన జీవిత చరమాంకంలో మాత్రం కనీస అవసరాల కోసం కూడా ఎదురుచూడాల్సొచ్చింది. తెరపై ఎంతోమందిని భయపెట్టిన ఆ నటుడు నిజ జీవితంలో మాత్రం కన్నీళ్లు దాచుకున్నాడు. అసలు ముక్కురాజు జీవితంలో ఏమి జరిగింది? ఎందుకు వృద్ధాప్యంలో ఇంతటి కష్టాలెదుర్కొన్నారు? ఈరోజు ఆ హృదయాన్ని కదిలించే కథను తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో కొంతమంది నటులు హీరోలు కాకపోయినా వారి ముఖం కనిపిస్తే చాలు ప్రేక్షకులకు సినిమా మీద మరింత ఆసక్తి పెరిగేది. అలాంటి నటుల్లో ఒకరు ముక్కురాజు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, పెద్ద మనిషిగా, గ్రామ పెద్దగా ఏ పాత్ర ఇచ్చినా దానికి ప్రాణం పోసే నటుడు. అయితే తెరపై ఎంత గౌరవం సంపాదించుకున్నా నిజ జీవితంలో అదే గౌరవం చివరి వరకు అందరికీ దక్కదు. ముక్కురాజు జీవితం కూడా అలాంటి విషాదగాథగానే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని సాధారణ కుటుంబంలో జన్మించిన ముక్కురాజుకు చిన్నప్పట్నుంచే నాటకాలంటే ఎంతో ఇష్టం. పాఠశాల రోజుల్లోనే వేదికపై నటించి చప్పట్లండుకునేవారు. ఇంట్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నా కళమీదున్న ప్రేమ మాత్రం అసాధారణం. ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఆయన గంభీరమైన రూపం, బలమైన స్వరం, హావభావాలు చూసినవారంతా సినిమాల్లోకి వెళితే మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పేవారు. ఆ మాటలే ఆయనలో కొత్త ఆశలు నింపాయి. కానీ సినిమా అవకాశాలు అంత సులభంగా రాలేదు. చాలామంది నిర్మాతల కార్యాలయాల చుట్టూ తిరిగారు, ఫోటోలిచ్చారు, ఎన్నోసార్లు తిరస్కరణలెదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకు చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఒక్కో సినిమాలో 2 సీన్లు, 3 సీన్లు మాత్రమే వచ్చినా ప్రతి పాత్రలు ఎంతో నిబద్ధతతో చేశారు. అదే ఆయన జీవితాన్ని మార్చింది. కొద్ది కాలానికే ప్రముఖ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది. విలన్ పాత్రల్లో ఆయన చూపిన హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్ద డైలాగులు లేకపోయినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా కనిపించేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా పలువురు తరాల హీరోలతో కలిసి నటించే అవకాశం ఆయనకు దక్కింది. వందలాది సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ముఖంగా మారిపోయారు. కానీ మీలో చాలామందికి తెలియని విషయం ఒకటుంది. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆ కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు నేటిలా భారీ పారితోషికాలుండేవి కావు. వచ్చినంతలో కుటుంబాన్ని నడిపించుకోవాల్సొచ్చేది. భవిష్యత్తు కోసం పెద్దగా పొదుపులు చేయడం కూడా చాలామందికి సాధ్యపడేది కాదు. ముక్కురాజు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా ఇంటికి సమయం కేటాయించేందుకు ప్రయత్నించేవారు. సహనటులతో కూడా మంచి అనుబంధం కలిగి ఉండేవారని ఆయనతో పనిచేసిన వారు గుర్తు చేసుకున్నారు. కాలం గడిచింది. కొత్త తరం వచ్చింది. సినిమాల తీరు మారింది. పాత క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు నెలలో 20 రోజులు షూటింగ్లతో బిజీగా ఉండే ముక్కురాజు తర్వాత నెలల తరబడి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితొచ్చింది. ఇక్కడి నుంచే ఆయన జీవితంలో అసలు పరీక్ష మొదలైంది. వయసు పెరగడంతో ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. సినిమాల నుంచి ఆదాయం తగ్గిపోయింది. చికిత్స ఖర్చులు పెరిగాయి. గతంలో చేసిన కష్టానికి తగిన ఆర్థిక భద్రత లేకపోవడంతో ఇబ్బందులెదురయ్యాయని పలు ఇంటర్వ్యూలలో వార్తల్లో ప్రస్తావించబడింది. ఒకప్పుడు 100 మందితో కలిసి పనిచేసిన నటుడు వృద్ధాప్యంలో సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం ఎంతో మందిని కలచివేసింది. ఆ సమయంలో కొంతమంది సినీ ప్రముఖులు, సహచరులు, అభిమానులు ఆయనకు తోడుగా నిలిచారు. ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం అనేక మందిని ఆలోచింపజేసింది. ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలి ఉంది. 100 సినిమాల్లో నటించిన కళాకారుల జీవితాలకు సరైన భద్రత ఎందుకుండదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే బాధ్యత సమాజందే. చివరి రోజుల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడిన ముక్కురాజు తన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా ముగించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించింది. హీరో కాకపోయినా, సూపర్ స్టార్ కాకపోయినా తన పాత్రల ద్వారా తెలుగు సినిమా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన కళాకారుడు ముక్కురాజు. తెరపై కనిపించిన ప్రతిసారీ పాత్రనే కనిపించేలా నటించిన ఆ కళాకారుడి జీవితం ప్రతి నటుడికి, ప్రతి ప్రేక్షకుడికి ఒక గొప్ప పాఠం. కళాకారుడి నిజమైన సంపద డబ్బు కాదు, ప్రేక్షకుల ప్రేమ. కాని ఆ ప్రేమతో పాటు జీవితాంతం భద్రత కూడా ప్రతి కళాకారుడికి దక్కాలి. శరీరంగా ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు, ఆయన నటన, ఆయన అంకితభావం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ముక్కురాజుగారి గురించి మీకు గుర్తున్న సినిమా ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్నో అరుదైన తెలుగు సినీ జీవిత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం